మొన్నటి వరకు చాలా ప్రశాంతంగా కొనసాగుతాయి. ఇంకా ఎలక్షన్స్ అనుకున్న టైంలో మీరు కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఎలక్షన్ వ్యూహాలను మీరు రచిస్తూ పోతున్నారు. అయితే సడెన్‌గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గానీ, లేకపోతే ఈ డీబీటీ పథకాలు గానీ, ఇవన్నీ కూడా తెర మీదకొచ్చి ఇవన్నీ మీకు ఎలా దీన్ని దాటుకొని మీరు ముందుకెళ్తారు? ఇవి అంటే ఇలాంటివి నిజంగా అయితే ఊహించలే. ఇప్పుడు ఒక ధర్మయుద్ధం నడుస్తుంది. లేదు ఎన్నికల్లో ప్రలోభ పెట్టే రకం చంద్రబాబు నాయుడు అంటాడు, అడ్డదారులు ఏదో ఒకటి చేస్తారు, డబ్బులతో ప్రలోభ పెడతాడు, ఇంకో రకమైనవి చేస్తాడు, 10 మందిని కూడగట్టుకుంటాడు, కూడగట్టుకొని ఒకరిని దెబ్బ కొట్టాలని చూస్తాడు, అబద్ధపు హామీలు చెప్తాడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈరోజు అతను చేస్తున్న విష ప్రచారం అయితే అది ఊహ కూడా అందట్లా. అంటే నేనేమంటున్నా అంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు రేపు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి కావాలనుకున్నా, ఇంకోరు ఎవరైనా కావాలనుకున్నా కూడా ఏ వ్యవస్థకైతే కావాలనుకుంటున్నారో ఆ వ్యవస్థ మీదనే, అంటే ప్రభుత్వం మీదనే ప్రజలకు నమ్మకం పోయేటట్టు విష ప్రచారం చేస్తున్నాడు. అంటే అతనికి ఏం దిక్కు తెలుస్తున్నట్ల. మరి అవసాన దశలో ఉన్న ఎందుకులే ఏదైతే ఎట్లయితే ఉంది అడ్డంగా మాట్లాడదామనే ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది. లేకపోతే అది అసాధ్యమైంది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఎవరున్నా మన పార్టీ ఏదొచ్చినా గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్, దానికి ఖచ్చితంగా ఒక దీని ప్రకారం పోతుంది. ఎవడో వచ్చేసి ఇష్టం వచ్చేట్టు రాయడానికో చేయడానికి కుదరదని తనకు తెలుసు, అందరికీ తెలుసు. ఇది ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పి ఎన్లైటన్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ప్రజలను గమనించమని చెప్తున్నది ఏంటంటే, అతన్ని నిజంగా పాజిటివ్ అజెండా ఉంటే దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. అతనికి తెలిసిపోయిందమ్మా ఇంకా లేదు, జనం రిజెక్ట్ చేస్తున్నారు, ల్యాండ్ స్లైడ్ దీంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాబోతుంది అనేది గట్టిగా తెలిసినట్టుంది. అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బరి తెగించి ఈరోజు యాడ్స్ వరకు దీని వరకు పోయాడు. అది చూడగానే దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు అజెండా వేరే అజెండా లేదనేది.